చాలామంది సంఘానికి సంబంధం లేకుండా చిన్న చిన్న గ్రూప్స్ నడిపిస్తున్నారు. నేను వింటున్నాను ఈ గ్రూప్స్ గురించి. ఇవి పర్టిక్యులర్‌గా వుమెన్ గ్రూప్స్. ఒక ఆమె ఉంటది. ఆమె స్వస్థతలు అంటుంటది, లేకపోతే ప్రవచనాలు అంటుంటది, వరాలు అంటుంటది, ఉపవాసాలు అంటుంటది, 7 వారాలు చేయి అంటది, 40 వారాలు చేయి అంటది. ఇలా చేస్తా కొంతమంది బలహీనులైనటువంటి స్త్రీలని పట్టుకుంటున్నారు. పట్టుకుంటున్న గ్రూప్స్‌ని నా దృష్టికి 3 గ్రూప్స్ వచ్చినాయి ఇప్పటికి ఆల్రెడీ. నాకు తెలియకుండా ఇంకెన్ని గ్రూప్స్ ఉన్నాయో తెలీదు. వాళ్ళని ఎప్పటికీ నిజమైన జ్ఞానం దగ్గరికి వీళ్ళు ఎళ్ళనివ్వరు. వీళ్ళు వెనకాలుండి ఈ వుమెన్‌ని మ్యానిప్యులేట్ చేస్తూనే అంటే చూడండి ఏం జరుగుతుంది, వాళ్ళ మీద కంట్రోల్ లేదు. సంఘం లేదు, పెద్దలు లేరు, పాస్టర్ గారు లేదు, ఎవరు లేరు. అంటే వాళ్ళు చేసిన దానికి ఎవరికీ లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. ఈ గ్రూపులతో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే ఇదేననమాట ప్రాబ్లమ్. ఏంటంటే అసలు ఆళ్ళెవరో తెలీదు. ఎందుకు చేస్తున్నారో తెలీదు. ఎవరు చేయమన్నారో వాళ్ళని తెలీదు. ఏ అధికారంతో చేస్తున్నారో తెలీదు. ఏం తెలియకుండా చేస్తుంటారు. చేసి ఈ అబద్ధ బోధకులు ఎప్పుడు కూడా నేనంటుంది వుమెన్ గ్రూప్స్ అనే కాదు. మేబీ మెన్ గ్రూప్స్ కూడా ఉండుండొచ్చు. నాకింకా నా దృష్టిలోకి రాలేదు ఆ మెన్ గ్రూప్స్. వస్తే గనక డెఫినెట్‌గా నేను పుల్పిట్‌లో నుంచే చెప్తాననమాట. సీక్రెట్‌గా. వాళ్ళ టార్గెట్స్ ఎవరో నాకు తెలుసు. అంటే దేవుడి గూర్చిన జ్ఞానం తప్ప మిగిలిందంతా కూడా వీళ్ళు నేర్పించడానికి ప్రయత్నం చేస్తుంటారు. జ్ఞానం లేని స్త్రీలను వీళ్ళు పట్టుకుంటారు. నేను అనట్లేదండి. చూడండి 2 తిమోతి చాప్టర్ 3 చూడండి మీరు. కాంటెక్స్ట్‌లో అబద్ధ బోధకుల గురించే మాట్లాడుతున్నాడు. అబద్ధ బోధకులు వుమెన్ అయినా, మెన్ అయినా ఎవరైనా కూడా ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే ఎవరిని పట్టుకుంటారంట చూడండి. 2 తిమోతి 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు. ఇటు వారికి విముఖుడువై ఉండుమని చెప్తూ ఇక్కడ ఒక మాట అంటాడు. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను. అంటే ప్రేయర్ మీటింగ్లు అటెండ్ అవుతానే ఉంటారు. సంవత్సరాలు ప్రేయర్ మీటింగ్లు నడుస్తూనే ఉంటాయి. ప్రేయర్ మీటింగ్లు అటెండ్ అవుతూనే ఉంటారు. అంటే అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండ్లలో జొచ్చి. జాగ్రత్తగా వినండి, మీరు జాగ్రత్తగా వినాలి. ఇక్కడ నేను ఆల్రెడీ మాట్లాడినట్టున్నాను, నేను బుధవారం మాట్లాడినట్టున్నాను ఈ వచనము. వీళ్ళు ఏం చేస్తారంటే వీక్ ఉమెన్ ఇక్కడ ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే వాళ్ళు ఈ స్త్రీలంట వింటానే ఉంటారంట, నేర్చుకోరంట. సత్య విషయమైన అనుభవ జ్ఞానము సేమ్ వర్డ్ అనమాట. ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకుని పోవారిలో వీరు చేరిన వారు అనే మాట ఉంది. చూడండి జాగ్రత్తగా వినండి. నేను పర్టికులర్గా సిస్టర్స్ కూడా చెప్తున్నాను. అమ్మ, మీ ఆత్మలను, మీ నిత్య జీవాన్ని ఇలాంటి వాళ్ళ చేతుల్లో దయచేసి మీరు పెట్టకండి. మీరు ఎవరి చేతుల్లో మీ ఆత్మను, మీ నిత్యత్వాన్ని పెట్టాలంటే సంఘమే మీకు అల్టిమేట్. సంఘానికి తెలియకుండా, పాస్టర్ గారికి తెలియకుండా, పెద్దలకు తెలియకుండా సంఘానికి బయట మీటింగులకు మీరు రెగ్యులర్గా అటెండ్ అవుతున్నారంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటంటే దే హ్యావ్ ఎ డిఫరెంట్ గోల్. మీకు జీసస్ క్రైస్ట్ గురించినటువంటి జ్ఞానం మీకు ఇవ్వరు, కానీ వాళ్ళు మిమ్మల్ని చెరపట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఎంత కాలమైనా కూడా నీకు దేవుని వాక్యం మాత్రం వాళ్ళు నీ లోపలికి రానివ్వరు. నిన్ను అలా తిప్పుతూ ఉంటారు అనమాట. సర్కిల్స్లో తిరుగుతూ ఉంటావు. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే వాళ్ళ నీడ్స్ అన్నీ మీట్ అవుతాయి, కానీ నీ నిత్యత్వానికి మాత్రం ఏది మంచిది కాదు. నేను చెప్పాలనుకున్న ఫస్ట్ పాయింట్ ఏంటంటే అబద్ధ బోధకుల చేతుల్లో పడిపోతావు నువ్వు జ్ఞానం లేకపోతే. దట్ ఈజ్ మై ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఈజ్ నువ్వు గనక జ్ఞానాన్ని పర్స్యూ చేయకపోతే గనక ఎవరి చేతుల్లో పడతావు? అబద్ధ బోధకుల చేతుల్లో పడిపోతావు. ఒక్కసారి అబద్ధ బోధకుల ట్రాక్లోకి నువ్వు వెళ్ళావంటే నువ్వు మళ్ళీ సత్యమైనటువంటి ట్రాక్లోకి రావడానికి చాలా టైం పడుతుంది. కొన్నిసార్లు మళ్ళీ తిరిగి రాకపోవచ్చు.